హలో ఆల్, మనందరికి తెలిసిందే టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్స్ రిజైన్ చేశారు. కానీ వాళ్ళ రిజిగ్నేషన్ని గవర్నర్ గారు ఆమోదించలేదు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ గవర్నర్ రిజిగ్నేషన్ని ఆమోదముద్ర వేసింది. ఎవరా టీఎస్పీఎస్సీ మెంబర్స్, ఎవరా టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ అని మనకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వము. ఆ నోటిఫికేషన్కి ఒక 370 దరఖాస్తులు వెళ్ళగా అందులో ఈ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మన మహేందర్ రెడ్డి గారు గవర్నర్ అప్రూవల్ పొంది ఇప్పుడు డీజీపీ, ఇంతకుముందు డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ లాగా నియమితులయ్యారన్నమాట. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆల్రెడీ చాలా క్లీన్ రికార్డు ఉన్నటువంటి మనిషి మన మంతిని ఖమ్మం డిస్టిక్లో ఐపీఎస్ ఆఫీసర్ 1986 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫీసరు. ఏఎస్పీ లాగా గోదావరి కనిలో, హైదరాబాద్ కమిషనర్ లాగా ఫార్మర్ డీజీపీ, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత రెండో డీజీపీ లాగా మహేందర్ రెడ్డి గారు కమిషనర్ లాగా పనిచేశారు. చాలా మంచి పేరు, చాలా క్లీన్గా, ఎలాంటి కరప్షన్, ఎలాంటి నెగిటివిటీ లేకుండా అందరితోని కలిసిపోతూ ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనే నేచర్ని, పోలీస్ ఫర్ ఫ్రెండ్ అనే విధంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ రన్ చేసినటువంటి మనిషి ఈయనే. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, ఖమ్మం డిస్టిక్ సంబంధించిన అతను మన ఆర్ఈసీ వరంగల్లో చదివి ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ ఐఐటి ఢిల్లీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడం వల్ల 1986లో ఐపీఎస్ ఆఫీసర్ లాగా అయి ఒక నియర్లీ 1962 సమ్వేర్ అరౌండ్ 1962లో పుట్టినటువంటి మనిషి ఒక 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగింది. తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మాత్రం ఒక 10 సంవత్సరాలు ప్రాపర్గా అన్ని స్థాయిలలో ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయిలలో డీజీపీ దాకా కూడా తన యొక్క ప్రస్థానాన్ని నడిపించారు. ఇప్పుడు తన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా గొప్ప పొజిషన్లోకి, ఎందుకంటే నీళ్లు నిధులు నిరుద్యోగులు అనేది తెలిసిందే మనకి. అందులో నిరుద్యోగులను మొత్తానికి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఇంతకుముందు ప్రభుత్వము. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ ఈసారిని మనకి టీఎస్పీఎస్సీ చైర్మన్ లాగా నియమించడం వల్ల ఖచ్చితంగా మనకి మంచి జరగబోతుంది. నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో. ఆల్రెడీ మనకు తెలుసు యూపీఎస్సీ కూడా మాటిచ్చింది ఏమని, మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరైతే కొత్త మెంబర్స్ అండ్ చైర్మన్ వస్తారో వాళ్ళకి మేమే దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తామని. మళ్ళీ February 16 ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుందో దానికన్నా ముందే వీళ్ళు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క క్లారిటీ ఇవ్వాలి. సో నోటిఫికేషన్స్ కూడా ఈ 10-15 రోజుల్లో వచ్చేలా ఉన్నాయి. గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్. సో మీరందరూ ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా మీ యొక్క పంతాలో ముందుకెళ్తూ చదువుకుంటూ మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఆయన 8th బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా, 8th బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా అనే పేరు కూడా ఇతనికి వచ్చినటువంటి గొప్ప మనిషి మన మహేందర్ రెడ్డి. సో ఈయనే ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ చైర్మన్ లాగా అయ్యాడు. సో ఇవన్నీ ఏం సూచనలు చేస్తుందని అంటే ఇంకో రాబోయే 10-15 రోజులలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ చైర్మన్ నియమితులయ్యారు. మెంబర్స్ కూడా ఈ 2-3 డేస్లో ఫైనలైజ్ అయిపోయారు. సో ఒక జస్ట్ అపాయింట్మెంట్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది. సో ఈ తరుణంలో నేను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పదలుచుకున్నాను. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 మధ్యలో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందులో పొందపరిచి ఉంటుంది. వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ గవర్నర్ చేస్తాడనమాట. అపాయింట్మెంట్ గవర్నర్ చేస్తాడు. కానీ వాళ్ళని రిమూవల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ చేయగలడు. ఎలా రిమూవ్ చేయగలడు అంటే ఒక యూపీఎస్సీ చైర్మన్ని కానివ్వండి, యూపీఎస్సీ మెంబర్ని కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానివ్వండి, ఎస్పీఎస్సీ మెంబర్ని కానివ్వండి రిమూవ్ చేయాలి అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ ఎంక్వైరీ కమిటీలో మిస్బిహేవియర్ ఆర్ అన్డ్యూ బెనిఫిట్ ఆర్ గెట్టింగ్ ఎనీ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ద అదర్ సర్వీసెస్ అని ప్రూవ్ అయితే మాత్రము ప్రెసిడెంట్ వీళ్ళని తీసేస్తాడనమాట. వీళ్ళకు ఉన్నటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వీళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే రిక్రూట్మెంట్ చేయడం, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం, ఏదైనా ప్రమోషన్స్లో గవర్నమెంట్ వీళ్ళని రికమెండేషన్స్ అడిగితే వీళ్ళు రికమెండేషన్స్ చేయడము, ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ మాత్రం ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ లాగా
స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం పనిచేస్తుందన్నమాట. కానీ అయినప్పటికీ కొంచెం క్రిటిసిజం ఉంది. ఏంటి ఆ క్రిటిసిజం అంటే, చూడ్డానికి ఇండిపెండెంట్ బాడీలా కనబడ్డప్పటికి కూడా అది స్టేట్ గవర్నమెంట్ కనుసన్నలలో, స్టేట్ గవర్నమెంట్ కనుసైగళ్లలో పనిచేస్తుందన్న క్రిటిసిజం మాత్రం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉంది. సో ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి కమిషన్ అయినా కూడా స్వతంత్రంగా, స్వతంత్రబద్ధమైనటువంటి బాడీగా, రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీగా పనిచేస్తుందని ఆశిస్తూ నిరుద్యోగుల ఆశలను నెలకొల్పుతూ వాళ్ళకి నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ చేస్తూ అందరికీ ప్రభుత్వ కొలువులు రావడంలో, మెరిట్ ఆధారంగా రావడంలో ఖచ్చితంగా సహకరిస్తూ కోరుకుంటూ జై హింద్.